అరే చందు ఫోన్ వస్తుంది. ఎవర్రా? చెప్పురా. ఎక్కడ్రా? ఏదా స్కూల్ దగ్గర ఉన్నాంరా. సరే వస్తానుండు. సరేరా. రే చందు రారా. ఏరా ఎలాగున్నావు? ఏదో ఉన్నాలేరా. ఏం చేస్తున్నావు అయితే? ఖాళీయే. ఏరా ఎన్ని రోజులు రాలేదు, మీరు ఎవరిగా తొక్కిసిందని ఏటే? నీకెందుకు రా అవన్నీ? ఊరే ఆగండ్రా. ఆయన తినకుండా ఫస్ట్. ఏరా ఆడ అలగవుతాండు. అది ఒక పెద్ద కథలేరా, చెప్తాను ఆగు. సరే చెప్తాను కానీ కూర్చుని పదరా ఫస్ట్. ఏరా ఏమైంది రాడికి అలగవుతాండు? ఇది ఒక పెద్ద కథలేరా. ఏటైంది చెప్పురా. ఇది వాడు అక్కడ కథ కాదురా, ఇది మనందరి కథ. అరే ఈ అమ్మాయి ఎవరో మెసేజ్ చేస్తుందిరా. మెసేజా? చూద్దాం ఆగు. ఎవర్రీ అమ్మాయి? ఏమోరా తెలియదురా. రే అమ్మాయి ఫోన్ చేస్తుందా అండి ఒకసారి? ఎవర్రా ఈ అమ్మాయి అసలు? ఎవరు నాకు తెలియదురా, కొత్త మెసేజ్ చేస్తుంది. ఉండండి ఆగు వస్తాను. ఏంద్రది ఆ అమ్మాయి ఎవరో కూడా తెలియదు మెసేజ్ చేసేస్తాను. అవునరా, ఈ మధ్యన ఏదో పర్సనల్గా మన దగ్గర దోస్తున్నాడ్రా, ఏదో జరుగుతున్నదిరా. చెప్దాం ఆగు. వస్తున్నాడు ఆగురా. ఇంకోండ్రా. ఏమ్రా ఆ అమ్మాయి ఆఫ్లైన్కి వెళ్ళిపోయిందా? అలాగేం లేదురా, ఆ అమ్మాయి ఎవరో కూడా మనకి తెలియదు. తెలియకుండానే మెసేజ్ చేసేస్తున్నావా? పదండి అయితే బయటికి వెళ్ళాం తిరగడానికి. పద. అరే రే పడిపోండి లేపుదాము. బాబా చెయ్యివురా. ఏ దెబ్బే నీ అబ్బారే ఆగండ్రా వస్తాను. ఈరోజు అయిపోండ్రు. నా కొడుకులు దొరకనేరు ఈరోజు చెప్తాను అలాగే. ఎరా ఫీల్ అయ్యా? లేదురా. మరీ మంచిది. ఆగురే రే. ఆగురా నా కొడుక. అబ్బా చెప్పులు తెస్తావా తేవా? నీ చెప్పులు తేవాలా అంటే? తేవే మర్యాద. ఎవరా బాబు? దారా. సారీరా. సారీ ఎట్ సారీ? ఒరే నేను ఒక్కడనే రాడు కూడా ఉన్నాడు కదా రాదరా. ఇప్పుడు ఆడికి కూడా తగులుతాయి పా. చెప్తాను పదరా. అబ్బా గట్టి తగిలిందిరా. ఏటైంది మీ ఇద్దరికి? ఇందాక చేసింది వాళ్ళు చేస్తావు. ఏటైంది ఇప్పుడేటైందంతవా? రే ముగ్గురు దొరుకులు కాస్తాం. నువ్వు కాస్తావు నేను కాస్తాను. చక్కగా వెళ్ళి రీల్స్ చూసుకుందాం. సరేదా? సరే పదైతే. అబ్బా గట్టి కూర్చారా.
ఇప్పుడు రాగండి ఒకసారి, ఫోన్ వస్తుంది. ఫోన్ మాట్లాడి వస్తాను, ఆగండి ఒకసారి. రే ఎప్పుడు చూసినా ఏదో అమ్మాయితో మాట్లాడుతున్నాడు ఏంట్రా? అవునరా, నేను కూడా చూశాను. ఏ రోజు ఆ రోజు దొరుకుతాడు రా, చెప్దాం వాడికి ఫస్ట్. ఏట్రా వీడు ఎలా తయ్యాడు, రోడ్డు మధ్యన మాట్లాడుతాడు ఫోను. రోడ్డు మధ్యన మాట్లాడుతాడు. ఈ మధ్యన ఏదో గుంటతో మాట్లాడుతా. అవునరా. దొరుకుతాడు ఒక రోజు. రే అమ్మాయిలు ఇంత మరి టక్కర్లేదు తావాలని చూసుకోలేదు. సరే బాయ్. ఏరా మాట్లాయిపోంబా. అదేట్లేదురా. ఆడికెంత గుంట ఉందిరా మాట్లాడతాడు. అదేట్లేదురా. సరేగానే బర్త్డే వస్తుంది, ఏంటి సంగతి? నా బర్త్డే ఎప్పుడురా? రీల్స్ చేస్తున్నా కదరా, చూసాం. తెలిసిపోయింది ఏంటి మీకు కూడా? ఇప్పుడు రీల్ తీద్దాం. మీ ఫ్యాన్స్కి చెప్పావురా? రే అది ఒకప్పుడు లేరు, ఇప్పుడు కాదులేరా. ఇప్పుడు మామూలు చెప్దు పదరా. ఇప్పుడు ఆ వేటి వద్దురా. వేట్ అవ్వరారా. మీ ఫ్యాన్స్ ముందలు చెప్పి ఇప్పుడు బర్త్డేకి పార్టీ ఇస్తాను. రే వద్దురా. తిన్నా చెప్పి ఇప్పుడు 2 బట్టలు తెస్తారా. చెప్పపోను ఇప్పుడు నీకు ఉంది. పడుకోరా. చెప్పురా. చెప్పు. హాయ్ గైస్, ఈ 3వ తేదీ నా బర్త్డే వస్తుంది, వీళ్ళకి పార్టీ ఇవ్వను. ఏడన్నావా? నీటి చెప్తే చెప్పవా? పక్కా 2 రోజుల్లోనే. అప్పు చేసి ఇస్తానని చెప్పురా. పక్కా అప్పు చేసి ఇస్తాను, పార్టీ డాబాకి తీసుకెళ్తాను. చూడండి, మీ ముందులో చెప్తాను. అలాగ అనుకోకండి గాయ్. పార్టీ ఇవ్వపనువా చూడడానికి అయితే మీ ముందే చెప్పాడు. షరా, ఏం చేస్తున్నావు? ఏం లేదురా, ఇన్ని రోజులు ఏమరా కనబడలేదు. నార్మల్గా రా. ఏటైతే సంగతులు? ఏట్లే. నీ లవ్ మ్యాటర్ ఏటైంది? లవ్వా? అదంతా ఏట్లేదు ఇప్పుడు, ఖాళీయే. మరి అప్పుడు అలాగెళ్ళిపోండేవారు, ఇప్పుడు ఏం రాలా? కొన్ని విషయాలు జరిగేలేరా, చెప్పకూడదు. ఏంటైంది అయితే మీ ఇద్దరి మధ్యన? హలో, కట్ చేస్తుందేంటి? ఇప్పుడు ఎవరినైనా లవ్ చేస్తున్నావు మరి? ఇప్పుడు గట్టా వేయట్లేదురా, మొత్తం మానేసాను అటువంటి పని.
ఏరా ఎలాగొన్నావు? పర్లేదురా, బాగానే ఉన్నాను. మీ లవర్ ఎలాగుంది అయితే? మళ్ళీ ఎవరు బాగానే ఉంది. తప్పితే ఒకప్పుడు వెళ్ళిపోండి వాడు కనబడకుండా. ఇప్పుడు వేయట్లేదురా మనకు గట్ట. ఏమి? అంటే అదంతే, వేయట్లేదు ఇప్పుడు. సరేరా ఉండండి అయితే. ఏట్రా ఆడుతాను ఒకలాగన్నావు, నాతో ఒకలాగన్నావు. ఆడుతాను గట్ట చెప్పకరా బాబు, ఇలా బ్రేకప్ అయిందని గట్ట. ఏమ్రా? అదంతే, వాడింత మళ్ళీ లేకుతాడు. మరి ఇప్పుడు రోజు ఏం చేస్తున్నావురా? ఇప్పుడైతే మార్నింగ్ రన్నింగ్ వెళ్తాను, ఎక్సర్సైజ్ చేసి ఫుల్ కాన్సన్ట్రేషన్ మొత్తం స్టడీ మీద. సరే ఉండైతే, నేను కూడా ఇంటికి వెళ్తాను. ఇదిరా జరిగింది. నీకు చెప్తే వాడు ఎక్కడ ఫీల్ అవుతాడని చెప్పలేదురా. హరే విష్ణు, యారా? సరేరా ఆ రోజు తెలియకేదా అనేసి నీకు బ్రేకప్ అయిపోయిందని ఇప్పుడే తెలిసిందే. పర్లేదురా, ఎవరా చెప్పాడు ఇదంతా నీకు? సింధూరా. చందు వేడా? సరేలేరా. నీ గురించి వాడు చెప్పారా, ఆడి గురించి అది ఉంది కదా. ఆడికి ఒక స్టోరీ ఉందిరా. చెప్పురా. స్టోరీయా? చెప్తా నేను. తమ్ముడు ఒక ఫోటో తీయరా. తమ్ముడు మంచిగా ఫొటోస్ తీస్తున్నావురా, నీకు ఫ్యూచర్ ఉందిరా. థ్యాంక్స్ అనియా. ఎందరో చెప్పిన మాటే కదా, కళ్ళ ముందరే ఉన్న దారే కదా. తొందరే ముందన్న తీరొద్దిక, కష్టపడ్డోడికే దైవం తోడుండదా. మట్టి వాసన గుర్తుంచుకోని. ఇప్పుడు ఈ వీడియోలు ఎలాగ అప్లోడ్ చేయాలి ఇన్స్టాగ్రామ్లో? ఆడరా, అక్కడే ఉన్నాడా? ఏరా ఏడ్ చేస్తాం? రీల్స్ ఎడిట్ చేస్తున్నారా? ఒరే నువ్వు వీడియోలు తీస్తాం కానీ ఊరోళ్ళందరూ ఏమనుకుంటారంటే, చూడరా ఆ చందుగుడు వీడియోలు తీసింది లేదు కానీ పూజ మాత్రం బాగా కొడతాడు. అది నిజమేనరా, వేస్ట్ అనిపిస్తుంది నాకు కూడా ఈ వీడియోలు చేయడం. ఆడినందుకు డిసప్పాయింట్ చేస్తున్నావు? పని గట్లేదు నీకు గట్ట. వాళ్ళందరూ చెప్పిన మాటలు వెనకరా. ఆ లెవెల్లో ఏది చెప్తే నువ్వు వినమేట్రా? నీకు నచ్చింది నువ్వు చెయ్యి, అంతేగాని పక్కోడు మాటలు మాత్రం నమ్మకు. అర్థమైందా? సరేలేరా, నువ్వు చెప్పింది నేను వింటాను, కానీ నాకు ఒక షార్ట్ ఫిల్మ్ తీయాలని ఉందరా. షార్ట్ ఫిల్మ్ తీయాలని ఉందా? అవునరా. కథ ఉందా మరి? అదే ఆలోచిస్తున్నారా. ఏం ఆలోచించావు? ఎవరిదో ఒక స్టోరీ తీయాలని ఉందరా, రియల్ లైఫ్లో. ఆడిది ఈడిది వెళ్ళరా, నా కథ తీయే. నాకు అది చెప్తానులా నీకు, నువ్వు డైరెక్షన్ చేయి చాలు. సరేరా అయితే. ఎందరో చెప్పిన మాటే కదా, కళ్ళ ముందరే ఉన్న దారే కదా. తొందరే ముందన్న తీరొద్దిక, కష్టపడ్డోడికే దైవం తోడుండదా. కచేయకు వెక్కిరింతలు లెక్క చేయకు, పళ్ళున్న చెట్టుకు అలవాటేగా. కలత చందకు చందమామకే ఏటేట చవితికి నిందలేగా. ఓటమన్నది గురువు కదరా, ఓర్పుతో నువ్వు గెలవవా. రేపుకే దిక్సూచి నిన్న రెక్కలే చుక్కానిరా. అబ్బా, అసలు టైటిల్ ఏమేం పెట్టాలో అర్థమే కావడం లేదు అసలు.
ఏరా ఏం ఆలోచిస్తున్నావు? షార్ట్ ఫిల్మ్ అయితే తీసేశాను రా, టైటిల్ ఏం పెట్టాలని అర్థం కావడం లేదు అసలు. టైటిలా? ఏం ఆలోచిస్తున్నావు? అదే ఏ కథ పెట్టాలని అర్థం కావట్లేదురా. కథ? ఆ కథ ఈ కథ వద్దురా, ఇది మనందరి కథ. సరేరా. ఇదిరా ఆడి కథ. ఆగండి, ఎక్కడ కావాలండి, నాలా మాత్రం ఫేక్ లెవెల్ మాత్రం చెయ్యకండి. టైం ఉన్నప్పుడు చదువుకోండి చాలు. ఫస్ట్ ముందు చదువుకొని పేరు తెస్తే చాలు, తర్వాత ఆటోమేటిక్ లవ్ వస్తుంది. మన జీవితంలో ఈ చిన్న వయసు చాలా ముఖ్యమైన దశ. ఈ వయసులో మనం తీసుకున్న నిర్ణయాలు మన భవిష్యత్తుకు నిర్ణయిస్తాయి. చదువుకోవాల్సిన సమయంలో ప్రేమలో పడితే మన లక్ష్యాలు మర్చిపోతాం. ఒకసారి దారి తప్పితే మళ్ళీ సరిదిద్దుకోవడం చాలా కష్టం. అందుకే నా చిన్న స్నేహితురాలారా, ప్రేమ కోసం జీవితాన్ని ప్రాణంగా పెట్టుకోకుండా చదువుకోండి. మీ కలలను నిర్వహించుకోండి. మీ అమ్మా నాన్నల కష్టాన్ని ఫలితం ఇవ్వండి. వాళ్ళకి గౌరవంగా అనిపించేలా జీవించండి. ఇది నా అనుభవంతో చెప్తున్న నిజం. మీ భవిష్యత్తు కోసం ఇచ్చే చిన్న సలహా, మీ మంచి కోరుకున్న ఒక స్నేహితుడిని